ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా 7th క్లాస్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోతో 7th క్లాస్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత 8th బయాలజీ అనేది అండ్ ఫిజిక్స్ అనేది కెమిస్ట్రీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో స్టార్ట్ అవడానికి ముందు 2 విషయాలు అనేది మీతో చెప్తాను, చూడండి. కొంతమంది పీడిఎఫ్ ఇవ్వట్లేదు అనే, లేకపోతే పీడిఎఫ్ కావాలి అనుకునే విధంగా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బ్రదర్, మీ ఇంకా పీడిఎఫ్లు సేల్ అవ్వలేదు, లేకపోతే ఏదో పీడిఎఫ్లు సేల్ అవ్వలేదని నేనేదో డల్గా ఉన్నట్టు కొంతమంది వాళ్ళ ప్రిపరేషన్ కాడ పక్కన పెట్టి పాపం నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, చూడండి. పీడిఎఫ్ అనేది ఎటువంటి పరిస్థితిలో కూడా 9th మరియు 10th ఇవ్వను. ఎందుకు అనంటే, మీకు పీడిఎఫ్ ఇస్తే దాన్ని ఇస్తరాకులు పంచుకున్నంత ఈజీగా పంచుకుంటారు. అలాంటి వాళ్ళే ఆ మెసేజ్లు పెట్టగలుగుతారు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను పీడిఎఫ్ ఇచ్చినా సరే 9th కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ప్రింట్ తీసుకోవాలి. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే మీ దగ్గరే కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను బల్క్గా తీసేటప్పుడు ప్రింట్ కాస్ట్ అనేది నాకు తక్కువ అవుతుంది. కాబట్టి నేను బుక్ రూపంలోనే అందిస్తాను. నాకు కరెక్ట్గా చదివే పర్సను ఒక్కళ్ళు తీసుకున్నా చాలు. ఇప్పటికీ 9th చాలామంది అభ్యర్థులు తీసుకున్నారు. 9th తీసుకున్న అభ్యర్థులు కూడా 10th కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకనంటే, నేను ఫస్ట్ 9th అని అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు 10th కూడా ఇస్తాను, కొంచెం వెయిట్ చేయండి అన్నప్పుడు, సరే బ్రదర్, మీరు ఇచ్చే కంటెంట్ మాకు చాలా అంటే చాలా నచ్చింది, కాబట్టి మేము వెయిట్ చేస్తాం, కాకపోతే కంటెంట్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వద్దు సార్ అని నన్ను అడగడం జరిగింది. చాలా అంటే వాళ్ళు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకనంటే మామూలుగా అమౌంట్ పంపించారు, వాళ్ళ మొత్తం రెడీ అయిపోయింది. మళ్ళీ డెలివరీ ఛార్జెస్ 2 times అవుతుంది. కాబట్టి నేను 9th 10th కలిపి ఒకేసారి ప్రొవైడ్ చేస్తున్నాను బై బుక్ రూపంలో. ఈ 6th నుంచి 10th వరకు కావాలన్నా సరే వాళ్ళకు కూడా బుక్ రూపంలో, అంటే బుక్ రూపంలో, లేకపోతే 6th నుంచి 8th వరకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వాలన్నా సరే నేను ఇవ్వగలుగుతాను. 9th 10th మాత్రం పీడిఎఫ్ రూపంలో అందివ్వలేను. ఎందుకనంటే కష్టపడి రాస్తే వాళ్ళకి విలువ తెలుస్తుంది. కష్టపడి రాయకుండా ఏదో కామెంట్లు పెట్టడం ఎంత నిమిషం పని, రాయడమే కదా పెద్ద పని. కాబట్టి అలాంటి వారి కామెంట్స్ని మీరు పట్టించుకోవద్దు, నేను కూడా పట్టించుకోను. కాకపోతే కొంతమంది తెలియని అభ్యర్థులు ఏం చేస్తారంటే, ఇదేదో డబ్బు కోసం జరుగుతుంది అని అనుకుంటారు. నేను పడని కష్టమేం కాదు, నేను పెద్ద ఉన్నవాడినేం కాదు, ఉన్నవాడికి భయం వేస్తుందేమో, బహుశా డబ్బు పోతుందేమోనని. నాకు అలాంటిది ఏం లేదు. నేను ఆల్రెడీ లేని పరిస్థితిలోనే ఉన్నాను, ఇప్పటికీ ఉన్నాను. అక్కడి నుంచే నేను వచ్చాను. నాకు పెద్ద సమస్య ఏం కాదు. నేను చూడని ఇబ్బంది లేదు, నేను చూడని కష్టంగా లేదు. నా ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కష్టపడుతూ ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆధారం ఏంటంటే వాళ్ళ చదువు ఏం చేయాలంటే, వాళ్ళని లేని స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చెందగలగాలి. ఉన్నవాళ్ళు ఎలాగైనా సరే అమౌంట్ పెట్టో, లేకపోతే జాబ్ రాకపోయినా సరే ఎలాగోలా బ్రతకడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తుల వలన లేకపోతే దేని వలన జరుగుతుంది. కానీ ఈ మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ కానీ వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ ఎవరైనా వచ్చి మీ ఆస్తి ఏంటిది అని అంటే వాళ్ళు ఏం చెప్పాలంటే, నా చదివే నా ఆస్తి అని చెప్పే ధైర్యంగా ఉండాలి. కాబట్టి అలాంటి పీపుల్ కొరకు, అలాంటి మారుమూలలో నివసించే వారి కోసం నేను ఎంతోమంది నా దగ్గర కోర్స్ తీసుకోవాలని అడిగినప్పుడు ప్రైజ్ నేను ఎవరికి కూడా ఇంత అని అడగలేదు. నా కంటెంట్ చెప్పింది మీకు నచ్చితే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే, అప్పుడు మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఒకేలాగా ఉండదు. కామెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే, బహుశా వాళ్ళకి కంటెంట్ అవసరం లేదనుకుంటా. కంటెంట్ కాకుండా ఇలా జాబ్ ఎప్పుడు వస్తుంది, లేకపోతే శాలరీ కూడా ఎప్పుడు వస్తుంది, మ్యూచువల్ ట్రాన్స్ఫర్, ఈ ఏదైతే సోది మాటలు ఉంటాయో, ఏదైతే అనవసరమైన మాటలు ఉంటాయో వాళ్ళ మీద దృష్టి పెట్టే వాళ్ళు అనుకుంటా. బహుశా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా? నేను ఆలోచించను. అలాంటి కామెంట్స్ దయచేసి పెట్టకండి. మీ వల్ల నా టైం అనేది వేస్ట్ అవుతుంది. బహుశా మీరు ఖాళీగా ఉన్నారేమో కానీ నేను అసలు ఖాళీగా లేను. టైం అనేది నాకు అసలు సరిపోవట్లేదు. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, విద్యుత్ ప్రవాహం మరియు దాని యొక్క ప్రభావాలు. అంటే విద్యుత్ అనేది ప్రవహిస్తుంది కాబట్టి అది ప్రవాహం అని అన్నాడు. అయితే మరి దాని యొక్క ప్రభావాలు, దాని యొక్క యాక్షన్స్ అయ్యో ఉన్నాయి. ఆ యాక్షన్స్ని కూడా మనం చూసుకుందాము. అయితే ఇక్కడ మనకి
ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇలా ఇస్తాడు, ఒక సింబల్ ఇస్తాడు, సింబల్ ఇచ్చి ఇదేంటిది, దీని యొక్క పేరేంటిది అని అడుగుతాడు. కాబట్టి ఈ సింబల్స్ని మనం ఖచ్చితంగా చూడాలి. విద్యుత్ ఉపకరణాల సంకేతాలు. విద్యుత్ ఉపకరణాల సంకేతాలు అంటే ఇక్కడ విద్యుత్ ఘటము ఎలక్ట్రిక్ సెల్ అంటాం దాన్ని. దాని యొక్క సింబల్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇలా పొడివాటి గీత ఉన్నది ధనధ్రువం అవుతుంది, ఇలా చిన్న గీత మరియు మందంగా ఉన్నది ఏమవుతుందంటే రుణధ్రువం అవుతుంది. విద్యుత్ బల్బు యొక్క సంకేతం అక్కడ ఇవ్వబడింది. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా బ్రేకింగ్ అనేది లేదు, చూసుకోండి. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ బ్రేకింగ్ అనేది ఏర్పడింది. ఇక్కడ బ్యాటరీ అంటే ఏంటిది, ఎలక్ట్రిక్ సెల్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్నే మనం బ్యాటరీ అని అంటాం. తీగకి ఇదే విధంగా ఉంటుంది. ఇవి మ్యాక్సిమం ఇవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, ఒక స్విచ్ను మూసి ఉన్నప్పుడు ఆన్ చేస్తే లేదా వలయం పూర్తయినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. అసలు వలయం అంటే ఏంటిదో తెలిస్తే అప్పుడు మీకు అసలు ఆన్ చేయటం అంటే ఏంటిది, ఆఫ్ చేయటం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అదే పాయింట్గా కనుక వచ్చేటప్పుడు ఎక్కడా కూడా బ్రేక్ లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే వలయం అని అంటాం. మరి స్విచ్ ఆన్ చేసినప్పుడు లేదా స్విచ్ మూసినప్పుడు ఆన్ చేసినప్పుడు అని అంటాం, లేదా వలయం పూర్తయినప్పుడు. ఆ విధంగా ఎక్కడా బ్రేకింగ్ పాయింట్ లేదు, అప్పుడు ఏమవుతుంది, వలయం అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మాత్రం ఏమవుతుందంటే బల్బ్ అనేది వెలుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఒక ఎలక్ట్రిక్ సెల్ కదా, ఇక్కడ నుంచి కరెంటు పాస్ అవుతుంది, ఇక్కడ నుంచి కూడా ఇలా వెళ్తుంది, ఎక్కడ కూడా బ్రేకింగ్ పాయింట్ లేదు కాబట్టి స్విచ్ అనేది వెలుగుతుంది. అయితే స్విచ్ ఆఫ్ ఉన్న స్థితిలో వలయం ఎలా ఉంటుందంటే అసంపూర్ణం అంటే ఖచ్చితంగా బ్రేకింగ్ పాయింట్ ఎక్కడో ఉంది. తద్వారా ఏమవుతుంది, దీనిని మనము తెరిచి ఉన్న వలయము అంటే ఆఫ్ చేశాము అని అంటాము. వలయం యొక్క ఏ భాగం నుండి కూడా విద్యుత్ ప్రవాహము జరగదు. ఓకేనా ఫ్రెండ్స్. బల్బులో ఉన్న ఫిలమెంట్ అని పిలువబడే ఒక సన్నని తీగ ఉంటుంది బల్బులో, మీరు చూసే ఉంటారు కదా బల్బులో. దాని ద్వారా ఏమవుతుందంటే విద్యుత్ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది. ఫిలమెంట్ కనుక విరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే బల్బ్ అనేది మాడుతుంది. అవును కదా, అసలు దీని ద్వారా ప్రవహిస్తుంది, ఫిలమెంట్ ద్వారా ప్రవహిస్తున్నప్పుడు. ఇదే పోతే ఇంకా బల్బ్ అనేది వెలుగుతుందా? ఖచ్చితంగా వెలగదు. విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ప్రభావం అంటే విద్యుత్ అనేది ప్రసరిస్తుంది, దానివలన ఏదో ఒక ఉష్ణ ప్రభావం అంటే యాక్షన్స్ ఏవో జరుగుతున్నాయి, అదేంటిది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు తీగ ఏమవుతుందంటే వేడెక్కుతుంది. ఇదే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం. అంటే తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు ఏమవుతుంది, ఆ తీగ అనేది బాగా వేడెక్కుతుంది. ఇదేమవుతుంది, విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ఫలితం. అంటే వేడెక్కుతుంది కదా, అంటే విద్యుత్నే ఇవ్వాలి, కానీ ఇక్కడ ఇంకోటి ఏమిస్తుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ తీగ విద్యుత్తును ఇవ్వడమే కాకుండా ఉష్ణాన్ని కూడా విడుదల చేస్తుంది. మరి ఆ ఉష్ణం వలన మనకు యూజ్ ఉందా అని అంటే యూజ్ లేదు. కాకపోతే ఆ ఉష్ణం వలన కరెంటు బిల్లులు కానీ లేకపోతే కరెంటు ఛార్జెస్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకు, ఆ తీగలోకి ఆ విద్యుత్ ప్రవహించి అది వేడవ్వాలి, వేడైన తర్వాత మనకి వెలుగునివ్వాలి. ఇలా ఏమవుతుంది, చేయాల్సింది ఒకటైతే దానికి తోడు అదేం చేస్తుందంటే అవసరం లేని పని ఏంటిది, ఉష్ణము అంటే వేడెక్కటం దాన్ని కూడా చేస్తుంది. ఓకేనా. గది ఉష్ణతాపక విద్యుత్ పరికరం లేదా వంటకు ఉపయోగించే విద్యుత్ పొయ్యిలను మనం చూస్తూ ఉంటాం. అవి ఏంటి అంటే తీగ చుట్లను కలిగి ఉంటాయి. ఈ తీగ చుట్లను మనం ఏమంటామంటే ఎలిమెంట్ మరియు ఫిలమెంట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. ఈ తీగ చుట్లను మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. అదే బల్బులో ఉండే ఆ సన్నం తీగను మనం ఏమంటామంటే ఫిలమెంట్ అని అంటాం. అయితే ఈ తీగ చుట్టను ఉపయోగించుకొని అంటే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ప్రభావం ఉంది కదా, విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ప్రభావం వలన కొన్ని పరికరాలు అనేవి మనకు యూజ్ అవుతాయి. అంటే ఆ ఉష్ణాన్ని ఈజీగా ఎందుకు అంటే వ్యర్థంగా ఎందుకు బయటికి పంపేది, కాబట్టి కొన్ని పరికరాలు అనేవి వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. అవి ఏంటి అంటే విద్యుత్ ఇస్త్రీ పెట్టె, ఇమర్షన్ హీటర్, హాట్ ప్లేట్స్, ఇస్త్రీ పెట్టెలు, గ్రీజర్లు, విద్యుత్ కెటిల్స్, హెయిర్ డ్రయర్స్ వంటి విద్యుత్ ఉపకరణాలు తమలో ఎలిమెంట్ను కలిగి ఉంటాయి. ఎలిమెంట్ ఉందని అంటే ఏంటి, అక్కడ అది ఉష్ణాన్ని ఉపయోగించుకొని ఈ పరికరాలు ఏం చేస్తున్నాయి అంటే కొంత మనకి ఉపయోగపడుతున్నాయి. ఈ ఉష్ణం అనేది వృధాగా పోనీయకుండా దీని ద్వారా మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. సాధారణంగా విద్యుత్ బల్బును కాంతి కొరకు ఉపయోగిస్తాం. అవును కదా, కాంతే ఇవ్వాలి మనకి, అంతేగాని ఉష్ణంతో మనకెందుకు, దాన్ని పట్టుకొని మనము అంతే ఉండం కదా.
కదా, దాని మీద ఆమ్లెట్లు అవి వేసుకోము కదా, కాబట్టి ఉష్ణం అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఉష్ణాన్ని కూడా ఇస్తుంది, అవసరం లేనిది కూడా ఇస్తుంది. కానీ అది ఉష్ణాన్ని కూడా ఇస్తాయి అనగా అవి వినియోగించబడే విద్యుత్తులో కొంత భాగం ఉష్ణం ఉత్పత్తి అవడానికి ఖర్చు అవుతుంది. అంటే మనం లైట్ వెలగడానికే విద్యుత్ని ఛార్జ్ చేయాలా అంటే కాదు, ఇక్కడ ఆ ఫిలమెంట్ కూడా వేడెక్కడానికి కూడా విద్యుత్ని ఛార్జ్ చేయాలి. కాబట్టి కరెంటు బిల్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది అవాంఛనీయం. ఎందుకనంటే ఇది విద్యుత్ వ్యర్థానికి దారితీస్తుంది. మనకి అవసరమైన దానికంటే ఎక్కువగా పోతుంది, అది మనకి అవసరం లేదు. ఓకేనా. ఫ్లోరసెంట్ ట్యూబ్ లైట్లు మరియు కాంపాక్ట్ ఫ్లోరసెంట్ బల్బులు సిఎఫ్ఎల్స్ అంటాం ఉత్తమ సమర్థవంత కాంతి జనకాలు. ఈ రోజుల్లో కాంతి ఉద్గార్గ డయోడులు అంటే ఎల్ఈడి అంటాం. దీని ఫుల్ ఫామ్ అడిగారు ఇదివరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో. చూడండి, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అని అంటాం. లైట్ ఎమిటింగ్ డయోడ్స్ని ఎల్ఈడి అని అంటాం. వీటి యొక్క వినియోగం ఏమైందంటే పెరిగింది. ఎల్ఈడి లైట్ల యొక్క వినియోగం పెరిగింది. కావలసిన కాంతి తీవ్రతతో వెలిగేటప్పుడు సాధారణ బల్బులు, ఫ్లోరోసెంట్ బల్బులు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులతో సిఎఫ్ఎస్ బల్బులను పేల్చినప్పుడు మనకేమవుతుందంటే ఈ ఎల్ఈడి బల్బులు తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయి. అంటే ఈ సాధారణ బల్బులు కానీ అంటే 15 రూపాయలకి 20 రూపాయలకి మనకి షాపుల్లో ఉంటాయి కదా, అవి ఏమవుతుందంటే మనం కాంతినివ్వడానికి వాటిని పెడితే అవి ఉష్ణాన్ని గాడిస్తున్నాయి. అంటే సాధారణ బల్బులు, ఫ్లోరోసెంట్ బల్బులు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులతో పోల్చినప్పుడు, ఈ ఎల్ఈడి బల్బులను పోల్చినప్పుడు అవి ఏం చేస్తున్నాయి అంటే తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయి. అందువల్ల ఎల్ఈడి బల్బులు అధిక విద్యుత్ సమర్థతను కలిగి ఉంటాయి. అందుకే వాటిని మనం ఉపయోగిస్తాము. ఎల్ఈడి ఫుల్ ఫామ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. విద్యుత్ సమర్థతను కలిగి ఉన్న విద్యుత్ పరికరాలను మరియు వస్తువులను వాడమని సలహా ఇస్తారు. ఎవరనంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, న్యూఢిల్లీ. వారు విద్యుత్ పరికరాలకు ఐఎస్ఐ అనే ఇలా ఉంటుంది చిహ్నం అనేది. మీరు చాలామంది చూసే ఉంటారు. ఇది చూడండి, ఐఎస్ఐ అనే ఏంటిదంటే ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు ఏం చేస్తారంటే ఈ చిహ్నాన్ని ఇస్తారు. అంటే ఇవి విద్యుత్ సమర్థతను కలిగి ఉన్నాయి అని వాళ్ళు మనకి ఇండికేషన్ ఇస్తారు. అది విద్యుత్ ఉపకరణాలపై ఇచ్చిన వివరాల ధృవీకరణకు భరోసా ఐఎస్ఐని ఇస్తుంది. ఐఎస్ఐని అనే ఒక సింబల్ లాగా ఉంటుంది, అది ఇస్తుంది. ఓకేనా. నోట్, ఇక్కడ ఏంటంటే ఫ్లోరోసెంట్ బల్బులు మరియు సిఎఫ్ఎల్లు విష స్వభావం గల అధిక పాదరసం ఆవిరిని కలిగి ఉంటాయి. అందువలన వాడేసి ఫ్లోరోసెంట్ బల్బులు లేదా సిఎఫ్ఎల్ బల్బులు జాగ్రత్తగా పడేయాలి. అంటే వాడేసిన ఈ బల్బులు ఉంటాయి కదా, ఏ బల్బులు ఫ్లోరోసెంట్ కానీ సిఎఫ్ఎల్ కానీ, ఇవి ఏం చేయాలంటే ఎలా పడితే అలా వాడేసిన తర్వాత మనం పడేయకూడదు. కారణం ఎందుకు అని అంటే దాంట్లో విష స్వభావం గల అధిక పాదరస ఆవిరి కలిగి ఉంటుంది. ఓకేనా. విద్యుత్ బల్బులోని ఫిలమెంటు అధిక ఉష్ణోగ్రతకు వేడెక్కి వెలగడం ప్రారంభిస్తుంది. ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహిస్తే ఆ తీగ కరిగిపోయి తెగిపోయేంతగా వేడెక్కవచ్చు. అంటే ఒక తీగ నుంచి కొంత వేడిని మాత్రం పంపించినప్పుడు అది తట్టుకోగలదు. కానీ ఆ తీగ గ్రహించలేనంతగా, అంటే కంట్రోల్ చేయనంతగా వేడి పంపిస్తే అదేమవుతుంది, ఖచ్చితంగా అది వేడెక్కి ఆ తీగ అనేది తెగిపోతుంది. కొన్ని ప్రత్యేక పదార్థాలతో తయారైన తీగల గుండా అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు అవి వెంటనే కరిగి మొక్కలవుతాయి. ఈ తీగలను మనం ఏమంటామంటే విద్యుత్ ఫ్యూజులు అని అంటాం. ఈ విద్యుత్ ఫ్యూజులు అంటే ఇప్పుడు అయితే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో తయారైన తీగల గుండా అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు అవి కరిగి ముక్కలవుతాయి కదా, ఆ ముక్కల్ని దేనికి ఉపయోగిస్తామంటే విద్యుత్ ఫ్యూజులు తయారు చేయడానికి ఉపయోగిస్తాము. అన్ని భవనాలలో విద్యుత్ ఫ్యూజులను అమరుస్తారు. అన్ని భవనాల్లో కూడా ఉంటాయి కదా, చాలామంది ఇవి మనం చూస్తూనే ఉంటాం డైలీ లైఫ్లో మనకు తగిలేదే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ చాప్టర్కి సంబంధించి మనకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు విద్యుత్ గురించి. మనకి ఈ 10th క్లియర్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సమాంతర సంధానం లేకపోతే శ్రేణి సంధానం ఇవి ఉంటాయి కదా, అవి మొత్తం కూడా డీటెయిల్గా ఇవ్వబడింది. క్వశ్చన్స్ కూడా అక్కడి నుంచి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఫిజిక్స్లో, అక్కడి నుంచి రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక వలయం ఉన్న సురక్షితంగా ప్రవహించగలిగిన విద్యుత్ ప్రవాహానికి ఒక గరిష్ట హద్దు కలదు. ఒకవేళ అనుకోకుండా ఈ సురక్షిత హద్దు కన్నా అధిక విద్యుత్ ప్రవాహం తీగల ద్వారా ప్రవహిస్తే అవి వేడెక్కి మండడానికి దారితీస్తాయి. వలయంలో సరైన ఫ్యూజ్ ఉన్నట్లయితే అది ముందుగా కరిగి వలయం తెరుచుకుంటుంది. విద్యుత్ వలయాలకు నష్టం జరగకుండా, మంటలు ఏర్పడకుండా ఆపే రక్షణ పరికరమే ఫ్యూజు. అంటే ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఒక మనిషిని
మనం మాట్లాడుతా అతన్ని హేళన చేస్తూ అతన్ని ఏదైనా జోకులు వేసుకుంటూ ఆ వ్యక్తి మీద ఉండి అంటే అతను తీసుకోగలిగినంత వరకు తీసుకున్న తర్వాత ఏమవుతుందనంటే ఆ కంట్రోల్ తప్పి ఏం చేస్తాడంటే అవతల వ్యక్తిని కొట్టడం లేదా అవతల వ్యక్తితోటి దురుసుగా మాట్లాడటం లేదా నోరు విప్పటం ఎలా పడితే అలా మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే అతని యొక్క కంట్రోల్ అనేది తప్పడం వలన ఏమవుతుందంటే అక్కడ ఒక ప్రభావం అనేది జరుగుతుంది. అలానే ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ తీగకి ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ కన్నా ఎక్కువగా పోయిందనుకో అదేమవుతుందంటే అది వేడెక్కి ఆ తీగ అనేది తెగిపోతుంది. ఆ తీగ తెగిపోయి ఏం చేస్తుంది అది అంటే మండడానికి అంటే ఇది ఉంటాయి కదా అగ్ని ప్రమాదాలు అలా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ముందే పసిగట్టడానికి అంటే ముందే అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడే పరికరం ఏంటంటే ఫ్యూజు. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ విద్యుత్ వలయాలలో అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం ఏంటంటే వలయాలలో తీగలు ఒకదానికొకటి నేరుగా తాకడం, తీగలపై గల ఇన్సులేషన్ అరిగిపోవడం లేదా చిరిగిపోవడం వలన జరుగుతుంది. అంటే ఒకవేళ ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతుంది లేకపోతే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అవి పేలిపోయి ఎక్కడైనా మంటలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఒక వలయంలో అనేకమైన తీగలు ఒకదానికొకటి నేరుగా తాకడం వలన ఏమవుతుందంటే ఆ విధంగా మంటలు ఏర్పడడం జరుగుతుంది. మరి ఆ విధంగా తాగటం వలన మంటలేం రావు, పైన దానికి ఒక ఇన్సులేషన్ ఉంటుంది. దాన్నే మనం ఇప్పుడు కొంతమంది నోటితో కూడా తీస్తూ ఉంటారు, దాన్ని చూసే ఉంటారు కదా. ఆ ఇన్సులేషన్ ఏమవుతుందంటే అరిగిపోవడం కానీ చిరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మంటలు అనేది ఏర్పడతాయి. దీని కారణంగా ఏమవుతుంది లఘు వలయం ఏర్పడుతుంది. వలయం అంటే ఒక సర్క్యూట్లో ఎక్కడా బ్రేకింగ్ లేకపోతే దాన్ని ఏమంటాము వలయం అని అంటాం. అయితే లఘు వలయం అంటే అనేకమైనవి ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మంటలు అంటే అనేక విద్యుత్ పరికరాలను ఒకే సాకెట్లో కలపడం ద్వారా అధిక విద్యుత్ ప్రవాహానికి కారణం అవుతుంది. ఈ రోజుల్లో ఫ్యూజుల స్థానంలో మినియేచర్ సర్క్యూట్స్ బ్రేకర్లను విరివిరిగా అంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. విద్యుత్ వలయంలోని విద్యుత్ ప్రవాహం సురక్షిత హద్దు దాటిన తర్వాత దానిలోని స్విచ్లు వాటంతట అవే ఆగిపోయి మీరు వాటిని ఆన్ చేస్తే వలయం మరలా పూర్తవుతుంది. అంటే ఎక్కడైతే కరెంటు దాని హద్దును దాటుతుందో వెంటనే ఏం జరుగుతుందంటే ఆ ఫ్యూజ్ అనేది దానంతట అదే ఆగిపోతుంది. సురక్షిత హద్దు దాటిన తర్వాత దానిలోని స్విచ్లు వాటంతట అవే ఆగిపోతుంది. ఓకేనా. విద్యుత్ ప్రవాహం వలన కలిగే అయస్కాంత ఫలితాలు ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామంటే విద్యుత్ ప్రవాహం వలన కలిగే ఉష్ణ ప్రభావం గురించి మాట్లాడుకున్నాం. ఉష్ణ ప్రభావం వలన యూజ్ అయ్యే కొన్ని పరికరాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే విద్యుత్ ప్రవాహం వలన అయస్కాంత ఫలితాలు కూడా ఉన్నవి. మరి ఆ అయస్కాంత ఫలితాలు ఏంటియో మనము చూద్దాం. చూడండి, ఒక తీగ గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతం లాగా పనిచేస్తుంది. అవును కదా. అయస్కాంతం అంటే ఏంటిది ఆకర్షించే ధర్మం కలిగింది. ఇప్పుడు ఒక కరెంటులో ఒక తీగ గుండా కరెంటు పోతుంది. ఆ తీగను మనం పట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది ఖచ్చితంగా అది మనల్ని గట్టిగా పట్టుకుంటుంది. వదలమని మనమన్నా సరే అనలేము, అన్నా సరే మనల్ని వదలదు. అంటే ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది. హాన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతం లాగా ప్రవర్తిస్తుంది అని చెప్పారంట. అంటే ఎవరు హన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ అనే శాస్త్రవేత్త ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది అని చెప్పాడంట. ఇదే విద్యుత్ వలన కలిగే అయస్కాంత ప్రభావం. అంటే విద్యుత్ వలన ఏం కలుగుతుంది, ఇక్కడ ఒక అయస్కాంత ప్రభావం అనేది ఏర్పడుతుంది. అయస్కాంతాలను తయారు చేయడానికి కూడా విద్యుత్ ప్రవాహాలు వాడవచ్చు. అంటే అయస్కాంతాలు మీరు తయారు చేయాలనుకున్నప్పుడు అనేకమైన మెథడ్స్ ఉంటాయి. దాంట్లో విద్యుత్ ప్రవాహాలు అనే ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. తీగ చుట్టులో విద్యుత్ ప్రవహించినంతసేపు ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది, అయస్కాంతం లాగా ప్రవర్తిస్తుంది. విద్యుత్ ప్రవాహం ఆగిపోతే తీగ చుట్టూ అయస్కాంత తత్వాన్ని కోల్పోతుంది. అలాంటి తీగ చుట్టూను విద్యుత్ అయస్కాంతాలు అని అంటారు. అంతే కదా. ఇప్పుడు విద్యుత్తుని ఒక తీగ గుండా విద్యుత్ పంపినప్పుడు దాన్ని మీరు పట్టుకున్నారనుకోండి, మీరు దాన్ని గట్టిగా అంటి పట్టుకొని ఉంటారు. అదే స్విచ్ ఆఫ్ చేసి ఆ తీగ గుండా విద్యుత్ ప్రవహించనట్టుగా చేస్తే ఏమవుతుంది, వెంటనే మీరు బయటపడతారు. అంటే విద్యుత్ ప్రవహించినంతసేపు అది అయస్కాంతం లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, అయస్కాంతం లాగా
పనిచేయదు. అలాంటి వాటిని మేము ఏమని అంటామంటే విద్యుత్ అయస్కాంతాలు. విద్యుత్ అయస్కాంతాలను చాలా బలంగా తయారు చేయవచ్చు మరియు అవి చాలా ఎక్కువ లోడులు అంటే ఎక్కువ బరువులను కూడా ఎత్తగలవు. మిగతా పదార్థాల నుండి అయస్కాంతాలను వేరు చేయడానికి కూడా విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. అంటే అనేకమైన గుంపులో ప్రత్యేకమైనవి పక్కకు తీయడానికి ఏం ఉపయోగిస్తారంటే విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. అనుకోకుండా కంటిలో పడిన పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా బయటకు తీసుకురావడానికి వైద్యులు విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగిస్తారు. చాలా ఆట బొమ్మల లోపల కూడా విద్యుత్ అయస్కాంతాలు అనేవి ఉంటాయి. ఓకేనా. విద్యుత్ గంట, దీని లోపల విద్యుత్ అయస్కాంతం ఉంటుంది. తీగ చుట్టు అనేది విద్యుత్ అయస్కాంతం కాదు, గుర్తుపెట్టుకోండి. తీగ చుట్టు కాదు విద్యుత్ అయస్కాంతం. తీగలో విద్యుత్ ప్రవహిస్తే అది విద్యుత్ అయస్కాంతం. ఓకేనా. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నారు. గ్రామ్ఫోన్, మోషన్ పిక్చర్ కెమెరా మరియు కార్బన్ ట్రాన్సిస్టర్ వంటి సుమారు 1300 ఆవిష్కరణలు చేశాడు. ఇవన్నీ టెలిఫోన్ను కనుగొనడానికి అవకాశాన్ని ఏం చేశాయంటే కల్పించాయి. అంటే అవి టెలిఫోన్ కనుగొనడానికి ఇవి దోహదపడ్డాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంతి. ఈ లెసన్ తోటి మనకి ఈ 7th క్లాస్ మొత్తం అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైనా ఉంది అని అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో సైన్స్ పరంగా అది మరి ముఖ్యంగా ఫిజిక్స్లో అయితే కాంతి అనేది. అసలు కాంతి గురించి మీకేం తెలుసు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కాంతి అనేది ఒక సరళ రేఖలో ప్రవహిస్తుంది, సరళ రేఖలో ప్రసరిస్తుంది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ కాంతి అనేది రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. మరి కాంతి దాని దిశను మార్చుకోవడానికి ఏం చేస్తుంది? కాంతి ఖచ్చితంగా దాని దిశను మార్చుకుంటుంది. అందువల్లనే కదా ఇప్పుడు మనం ఏ వస్తువునైనా చూడాలి అనుకుంటే ఆ వస్తువు అయినా కాంతిని మనకి ప్రొడ్యూస్ చేయాలి. లేకపోతే ఆ వస్తువుపై పడిన కాంతి అయినా సరే మనకు రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిని చేరినప్పుడు మాత్రమే ఆ వస్తువుని చూడగలుగుతాము. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంతి అనే లెసన్ రాగానే మీకు రావాల్సిన మెయిన్ ఐడియా ఏంటంటే కాంతి అనేది స్ట్రైట్గా పోతుంది, ఎవరి మాట వినదు, అది పక్కకు కూడా తిరగదు. మరి దాన్ని పక్కకు తిరిగేలా చేయాలంటే ఏంటిది? ఒక ప్లేటు, మీకు అర్థం కావడానికి ఒక ప్లేట్ అంటే ఒక సమతల, ఒక దర్పణం అంటే అద్దం, ఒక సమతల అంటే ప్లేన్ మిర్రర్. అంటే కాంతి అనేది ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఇదేమంటది? నేను ఎవరి మాట విన్నో నేను స్ట్రైట్గా వెళ్తాను అన్నట్టుది. అప్పుడు సమతల దర్పణం లేదా అద్దం ఏం చేస్తుందంటే నిన్ను పక్కకి అంటే రిఫ్లెక్ట్ చేయడానికి నా కాడ ఒక మార్గం ఉంది, అదే ఈ అద్దము అని ఇలా వచ్చే ఈ కాంతికి ఒక ప్లేటును కానీ ఒక మిర్రర్ కానీ అడ్డు పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే ఈ విధంగా డిస్పర్స్ అవ్వటం అంటే రిఫ్లెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా. కాంతి దిశను మార్చడానికి మెరిసే తలంపై పడేలా చేయడం ఒక మార్గం. ఎగ్జాంపుల్ ఏమిచ్చానంటే ఒక మెరిసే స్టీల్ ప్లేట్ లేదా ఒక మెరిసే చెంచా కాంతి దిశను మార్చగలదు. నీటి ఉపరితలం కూడా దర్పణంలా పనిచేసి కాంతి యొక్క మార్గాన్ని మారుస్తుంది. ఎప్పుడైనా చూడండి, బాగా ఎండలు ఉన్నప్పుడు మనం ఏదైనా నీటి దగ్గరకు పోతే అది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ నీటిని మనం సరిగ్గా చూడలేము. ఎందుకంటే ఆ కాంతి అనేది ఆ నీటి పైన పడి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమంటుండు? నీటి ఉపరితలము దర్పణంలా పనిచేస్తుందా? ఎస్ ఆర్ రైట్ అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా రైట్ అనే సమాధానం చెప్పాలి. ఓకేనా. ఏవైనా నునుపైన లేదా మెరుస్తున్న ఉపరితలం ఎలా పనిచేస్తుందంటే అద్దం. దర్పణం అంటే అద్దమే, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం. దర్పణం కాంతి దిశను మార్చే ప్రక్రియను మనం ఏమంటామంటే కాంతి పరావర్తనం. ఓకేనా. కాంతి పరావర్తనం లైట్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఫ్రెండ్స్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా కాన్సెప్ట్ తెలవాలి. తెలవకపోతే సరే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి కాన్సెప్ట్ తెలుసుకోండి. ఓకేనా. ఈ సమతల దర్పణంలో ప్రతిబింబం దర్పణానికి వెనక వైపు ఏర్పడుతుంది. ఇది నిటారుగా ఉంటుంది, సమాన పరిమాణం గలది మరియు ప్రతిబింబం నుండి దర్పణానికి గల దూరం వస్తువు నుండి దర్పణానికి గల దూరం సమానంగా ఉంటుంది. దీన్ని నేను ఒక డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం చూడండి. ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక అద్దం. ఈ అద్దంలో మీరు ఏం చేస్తున్నారంటే నీట్గా రెడీ అయ్యి తలదూకుంటున్నారు, లేకపోతే మీరు ఎలా రెడీ అయ్యారనేది చూసుకుంటున్నారు. చూసుకునేటప్పుడు అద్దం నుంచి మీరు ఎంత దూరంలో నిలబడ్డారో అంటే ప్రతిబింబం కనబడుతుంది కదా. అంటే మీరు మీ అద్దంలో మీ యొక్క ప్రతిబింబం కనబడుతుంది కదా. ఆ ప్రతిబింబానికి ఈ అద్దానికి కూడా అంతే దూరం ఉంటుంది. ఇదైతే మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఎందుకంటే ఇది మీకు కనిపిస్తుంది. కానీ ఇది ఇమాజినేషన్ చేసుకోవాలి. ఎందుకనంటే
అద్దం నుంచి మీకు ఎంత దూరం ఉంటుందో ఇదేంటిది మీ యొక్క ప్రతిబింబం. ఓకేనా, కొన్ని రూల్స్ ఉంటాయి కాంతికి, ఇవి తెలిస్తే మనకి చాప్టర్ అంతా ఈజీగా ఉంటుంది. అద్దం నుంచి మీ ప్రతిబింబానికి ఎంత దూరం ఉంటుందో అద్దం నుంచి మీకు కూడా అంతే దూరం ఉంటుంది. ఇది 20 మీటర్స్ ఉంటే ఇది 20 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు అద్దం ముందు నిలబడి దూకునేటప్పుడు ఎడమ చేతిని పైకి ఎత్తారనుకోండి, దీంట్లో ఏం కనబడుతుంది? ప్రతిబింబంలో కుడి చేతిని ఎత్తినట్లు కనిపిస్తుంది. ఇది నిటారుగుందా ఉల్టా ఉందా? నిటారుగునే ఉంది, కానీ పార్శ్వ విలోమం ఉంది. పార్శ్వ విలోమం అంటే లాటర్నల్ ఇన్వర్షన్ అంటాం కదా. మీరు కుడి ఎత్తారనుకోండి ఎడమ కనబడుతుంది, ఎడమ ఎత్తితే కుడి కనిపిస్తుంది. ఆ విధంగా పార్శ్వ విలోమం ఉంటుంది. ఇది ఎలా అంటే నిజ ప్రతిబింబం కాదు, మిథ్యా ప్రతిబింబం. దీన్ని తెరపైన మనము పట్టలేము. తెరపైన పడితే దాన్ని నిజ ప్రతిబింబం అంటాం, తెరపైన పట్టకపోతే దాన్ని మిథ్యా ప్రతిబింబం అని అంటాము. ఓకేనా, ఇది మీ యొక్క ప్రతిబింబం. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి, మనకి 8th క్లాస్లో క్లియర్గా ఇచ్చాడు, అక్కడ నేను చెప్తాను వివరంగా. ఇది మాత్రం ఇక్కడ అర్థం చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూద్దాం. ఇదే సమతల దర్పణంలో ప్రతిబింబం దర్పణానికి వెనుక వైపున ఏర్పడుతుంది. అవును కదా, దర్పణానికి వెనుక వైపు ఏర్పడింది, అది నిటారుగా ఉంటుంది, సమాన పరిమాణం గలది, మరియు ప్రతిబింబం నుండి దర్పణానికి గల దూరము వస్తువు నుండి దర్పణానికి గల దూరం కూడా సమానము. సమతల దర్పణం యొక్క వెనుక వైపున మరియు ముందు వైపున కూడా కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం తెరపైన ఏర్పడదు. దీనినే మనం ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబం. తెరపైన ఏర్పడదు కాబట్టి మిథ్యా ప్రతిబింబం. ఓకేనా, కుడి లేదా ఎడమ. సమతల దర్పణంలో ఎడమ కుడిగాను కుడి ఎడమగాను చూపిస్తుంది. కేవలం స్థానాలు మారాయి, కానీ ప్రతిబింబం తలక్రిందులుగా ఉన్నట్లు అనిపించదు. అంటే తలక్రిందులుగా అనిపించదు మనకి. ఓకేనా, అంబులెన్స్ అనే పదం రివర్స్గా ఎందుకు రాయబడుతుందో ఇప్పటికైనా అర్థమై ఉంటుంది మీకు. చూడండి, కారణం వాహనాల డ్రైవర్లు తమ వెనుక వచ్చే అంబులెన్స్ను రియర్ వ్యూ మిర్రర్లో చూసి అంబులెన్స్ అని రాసి ఉన్నట్లు గుర్తించి ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న వ్యక్తికి మనం ప్రాణం పొయ్యాలి కాబట్టి ఖచ్చితంగా మనం దానికి దారి ఇస్తాము. మీరు కూడా ఎక్కడైతే అంబులెన్స్ వస్తుందో మ్యాక్సిమం దానికి సైడ్ ఇవ్వడానికి ట్రై చేయండి, పక్కకు రావాలి. ఎందుకనంటే మనం నిదానంగా పోయినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు, కాకపోతే అక్కడ ఒక మనిషి ప్రాణము, అతని యొక్క లైఫ్ కాబట్టి అతను నమ్ముకొని ఆ కుటుంబం ఖచ్చితంగా ఎన్నో ఆశలు ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని బ్రతకడానికి మీ వంతు సహాయంగా అంబులెన్స్కి ఖచ్చితంగా దారి ఇవ్వండి. ఓకేనా, తెలియని వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా, స్పూన్ యొక్క మెరుస్తున్న వక్రతలం దర్పణంలాగా ప్రవర్తిస్తుంది. వక్రతల దర్పణాలను సర్వసాధారణంగా మనం ఏమంటామంటే గోళాకార దర్పణాలు. గోళం అంటే ఏంటిది? ఒక బంతిలాగా ఉంటుంది. గోళాకార దర్పణాలుగా ఉదాహరించవచ్చు. మరి గోళాకార దర్పణాన్ని లేకపోతే ఈ మామూలుగా అద్దాలకి ఉన్న పోలిక ఏంటిది? ఎందుకని ఇక్కడ గోళాకార అని తీసుకున్నాడు అని అంటే ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. గోళాకార దర్పణం అని ఎందుకు పిలుస్తున్నామంటే పుటాకార దర్పణం అనేది ఒకటి ఉంటుంది, కుంభాకార దర్పణం అనేది ఇంకొకటి ఉంటుంది. ఈ గోళాకార దర్పణాల్లో పుటాకార, కుంభాకార, కాన్కేవ్ మరియు కాన్వెక్స్. ఈ పుటాకార అంటే ఏంటో చూద్దాం. గోళాకార దర్పణంలో పరావర్తనం తలం అంటే ఏంటిది? ఏదైతే పరావర్తనం చెందించగలుగుతుందో ఆ తలాన్ని మనం ఏమంటామంటే పరావర్తన తలము. ఓకేనా, ఆ పరావర్తన తలం కనుక ఒకవేళ పుటాకారం అయితే దాన్ని మనం ఏమంటామంటే పుటాకార దర్పణం. అంటే ఈ విధంగా ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇలా గీతలు రాశాను కదా, ఇది కోటెడ్ ఏరియా. ఇక్కడి నుంచి వచ్చి కాంతి ఏమవుతుందంటే దీని మీద పడుతుంది, ఇక్కడి నుంచి పడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, అంతేగాని ఇది కోటెడ్ ఏరియా, లైట్ అనేది ఇక్కడ పడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది పుటాకార దర్పణం, కాన్కేవ్ మిర్రర్. మరి కాన్వెక్స్ అంటే ఏంటిది? పరావర్తన తలం కుంభాకారం అయితే దానిని మనం ఏమంటామంటే కుంభాకార దర్పణం. ఈసారి కాంతి ఇక్కడ పడదు, ఇక్కడ పడుతుంది, బయట వైపు నుంచి వచ్చి ఇలా పడుతుంది. కుంభం అని అంటే ఇలా ఉబ్బెత్తుగా పొట్ట ఉంటుంది కదా చాలామందికి, అలా గుర్తు పెట్టుకోండి. కుంభాకారం, కుంభం అని అంటాం కదా మనం, చాలామంది కొంతమందిని జోక్ చేసుకుంటే అలా అంటాం కదా. అంటే ఈ విధంగా ఉంటే దాన్ని కుంభాకార అని అంటాం, ఈ విధంగా ఉంటే దాన్ని పుటాకార అని అంటాము. ఓకేనా, స్పూన్ యొక్క లోపలి భాగం ఎలా ఉంటుందంటే పుటాకార దర్పణంలాగా పనిచేస్తుంది, వెలుపల భాగం కుంభాకార దర్పణంలాగా పనిచేస్తుంది. సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేం. ముందు చెప్పాం కదా, మనం తెరపైన దాన్ని పట్టలేం, అందుకనే దాన్ని ఏమన్నాం?
ఏమన్నామో చెప్పండి? విద్యా ప్రతిబింబం. పుటాకార దర్పణాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఏమేంటి? కన్ను, ముక్కు, చెవి మరియు గొంతు డాక్టర్లు ఏం చేస్తారంటే రోగులను పరీక్ష చేయుటకు ఈ పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా చూడాలి. వీటి యొక్క అప్లికేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దంత వైద్యులు కూడా దంతాలను పెద్దవిగా చూచుటకు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. టార్చ్ లైట్లు, కార్లు, స్కూటర్ల హెడ్ లైట్లు కూడా పరావర్తకాలు పుటాకారంగా ఉంటాయి. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా గుర్తుపెట్టుకోండి. ఇంకా కుంభాకార దర్పణం. వాహనాలకు డ్రైవర్ పక్కన ఉపయోగించే దర్పణాలను కనుక మనం చూస్తే అవి ఎలా ఉంటాయి అంటే కుంభాకార దర్పణాలు. కుంభాకార దర్పణాలు ఏం చేస్తాయి? కుంభాకార దర్పణాలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాన్ని చిన్నవిగా ఏర్పరచగలవు. అందుకనే మనము ఎప్పుడైనా బండి పైన వెళ్ళేటప్పుడు అద్దంలో చూడండి, హెడ్ లైట్స్ ఉంటాయి కదా, హెడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, దాన్ని చూస్తే వెనక వచ్చే ఒక లారీ కానీ, బస్సు కానీ, స్కూటర్ కానీ, సైకిల్ కానీ, మనిషి కానీ ఎవరైనా సరే దాంట్లో కనబడతారు, మనకు పూర్తిగా కనబడతారు. అంటే ఏమవుతుంది? ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన వస్తువుల ప్రతిబింబాన్ని ఏం చేస్తుందంటే ఈ కుంభాకార దర్పణం చాలా చిన్నవిగా ఏర్పరిచి మనకు చూపిస్తుంది. అందువలన వాహన డ్రైవర్లకు వెనుక వస్తున్న వాహనాలను క్లియర్గా చూడవచ్చు. రియర్ వ్యూ మిర్రర్గా ఏముంటుందని అంటే కుంభాకార దర్పణం. ఓకేనా? కుంభాకార దర్పణం అనేది ఉంటుంది. మన కంటిలో కూడా ఒక దర్పణం ఉంటుంది. మరి ఏ దర్పణం అని అంటే అది కుంభాకార దర్పణం. భూతద్దం అనేది నిజానికి ఒక రకమైన కటకం, లెన్స్. గుర్తుపెట్టుకోండి, లెన్స్. ఏవైతే మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పలుచుగా ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే కుంభాకార కటకాలు. ఏవైతే మధ్యలో మందంగా ఉందా? ఉంది. అంచుల వద్ద ఎలా ఉంది? పలుచుగా ఉందా? ఉంది. అలాంటి వాటిని మనం ఏమంటామంటే కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకాలు. ఏవైతే మధ్యలో అంచుల కంటే పలచనగా ఉండి వాటిని మనం ఏమంటామంటే పుటాకార కాన్కేవ్ లెన్స్ అని అంటాం. కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకాలు అని అంటాం. కటకాలు పారదర్శకంగా ఉండి వాటి గుండా కాంతిని ప్రసరిస్తుంది. అంటే పారదర్శకం అంటే ఏంటిది? ఒక వస్తువును లేకపోతే కాంతిని పూర్తిగా తమ గుండా ప్రసరింపజేసే వాటిని మనం ఏమంటామంటే పారదర్శక వస్తువులు. ఓకేనా? కుంభాకార కటకం కాంతి కిరణాలను ఏం చేస్తుందంటే కేంద్రీకరిస్తుంది. అంటే ఈ విధంగా కటకం ఉంది. ఏ కటకం ఇది? కనబడతలేదు కదా. కుంభాకార కటకం కాంతి కిరణాలను కేంద్రీకరిస్తుంది. అంటే ఒక బిందువు వద్ద కలుసుకునేటట్లు చేస్తుంది. కాబట్టి ఈ కుంభాకార కటకాన్ని మనం ఏమంటామంటే కాన్వెక్స్ లెన్స్ని కేంద్రీకరణ కటకం. అంటే ఇది ఒక కుంభాకార కటకం. ఈ కటకం ఏం చేస్తుంది? దీనిపైనకి మనం లైట్ రేస్ని పంపిస్తున్నాం. లైట్ రేస్ని పంపించినప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఆ అన్ని కిరణాలను కొంత కోణంతో ఒక దగ్గర కలిసేటట్లు కేంద్రీకరణం చేస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే కేంద్రీకరణ కటకం లేదా కాన్వెక్స్ లెన్స్ లేదా కుంభాకార కటకం అని అంటాము. ఓకేనా? పుటాకార కటకం కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది. అంటే డిస్ప్రస్ చేస్తుంది. నువ్వటెళ్ళు అని. ఇదిగో ఇక్కడే ఉంది చూడండి. అంటే దూరంగా బయటకు ప్రయాణింపజేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమని అంటామంటే వికేంద్రీకరణ కటకం. అంటే ఈ విధంగా కాంతి కిరణం అనేది వస్తుంది. దీనిపైన పడ్డప్పుడు ఈ పుటాకార కటకం మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే డిస్ప్రస్ చేస్తుంది. అంటే వికేంద్రీకరణ చేస్తుంది. సూర్యుని నుండి వెలువడే తెల్లని కాంతి ఏంటిదంటే 7 రంగుల మిశ్రమం. రంగుల చక్రం లేదా కాంపాక్ట్ డిస్క్ తిప్పినప్పుడు అందులోని రంగులన్నీ కలిసిపోయి చక్రం తెలుపు రంగులోకి కనిపిస్తుంది. దీనినే మనం ఏమంటామంటే న్యూటన్ చక్రం అని అంటాము. అంటే సీడీలు ఉంటాయి కదా, ఆ సీడీలని మీరు వేలు పెట్టి గర్రని తిప్పితే ఏమవుతుందంటే ఆ రంగులన్నీ కలిసిపోయి అది ఒక తెల్లగా అంటే తెల్ల రంగుతో ఏర్పడిన దానిలాగా మనకు కనిపిస్తుంది. ఓకేనా? అంటే దీన్ని మనం ఏమంటామంటే న్యూటన్ చక్రం అని అంటాం. ఇక్కడితోటి 7th క్లాస్కు సంబంధించింది అయిపోయింది. ఈ మొత్తం 6th నుంచి 10th వరకు అయిపోయిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అనేది కొన్ని పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ కాస్టే. అది నా దగ్గరికి వితౌట్ కాస్ట్ ద్వారా వచ్చింది. కాబట్టి మీకు అది నేను తెలుగులోకి కన్వర్ట్ చేసి ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ముందు మీరు కాన్సెప్ట్ అనేది ఫుల్గా నేర్చుకోండి. ఇక్కడ కొంతమంది అభ్యర్థుల డౌట్స్ అనేది నేను క్లియర్ చేస్తాను. చూడండి. 6th నుంచి 8th వరకు పీడిఎఫ్ రూపంలో ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ ఉంది ప్రెజెంట్. అయితే 6th నుంచి 10th వరకు బుక్ రూపంలో కావాలి
అనుకునే వాళ్ళకు కూడా బుక్ రూపంలో ఏప్రిల్ 15న ఈ నెల 15న అందరికీ పంపించడం జరుగుతుంది. నేను ఈ 12 లేదా 13వ తారీఖు ఏం చేస్తానంటే బుక్ కాస్ట్ ఎంత పడుతుంది, 6th నుంచి 10th వరకు ఎంత పడుతుంది, 9th మరియు 10th ఎంత పడుతుంది, లేకపోతే 8th 9th 10th ఎంత పడుతుంది, లేకపోతే ఓన్లీ బయాలజీ ఎంత పడుతుంది, లేకపోతే ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంత పడుతుంది అనేది ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఈ 6th నుంచి 10th వచ్చే లోపు మేము ఈ 6th నుంచి 8th వరకు పీడిఎఫ్ రూపంలో తీసుకొని చదువుకుంటాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్ ఉంది, ఇది నా నెంబరు, ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. లేకపోతే ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి నాకు స్క్రీన్ షాట్ పెడితే మీకు 6th నుంచి 8th యొక్క పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పటితోటి ఇక్కడ వరకు ఏమైపోయిందంటే 7th క్లాస్ అనేది ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఇందాక ఒక బ్రదర్ అడిగాడు కాబట్టి ప్లేలిస్ట్ కూడా మీరు చూసుకోవడానికి ఈజీగా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను కాబట్టి దాంట్లో చూసుకోండి. ఇప్పుడు ఇది 7th పార్ట్ 6 కింద కన్సిడర్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ 8th క్లాస్లో కణం అనే చాప్టర్ మనం డిస్కస్ చేసుకుందాము. ఓకేనా. దీన్ని రివిజన్ చేయండి. ఖచ్చితంగా సైన్స్లో 25కి 25 రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.